నమస్కారం అండి. నా పేరు నాగేశ్వరరావు, అడిషనల్ పబ్లిక్ ప్రాసిక్యూటర్, కూకట్పల్లి కోర్ట్. వన్ ఆఫ్ ది కేసు, ఈ కేసులో నేను చెప్పే కేసులో చందనగర్ పిఎస్లో లిమిట్స్లో జరుగుతుంది. ఈ కేసులో ఇద్దరు డబల్ మర్డర్ కేసు ఇది. ఇందులో సాదిక్ మియా అనేసి వికారాబాద్ విలేజ్కు నియర్ బై వికారాబాద్ జిల్లా సంబంధించిన వ్యక్తి. అక్కడ అతనికి ముగ్గురు కొడుకులు. ఫస్ట్ భార్య చనిపోతుంది. చనిపోయిన తర్వాత ఇంకో లేడీని పెళ్లి చేసుకున్న తర్వాత ఇద్దరు కొడుకులు ఆల్రెడీ హైదరాబాద్కు బతుకుదేరు నిమిత్తం వాళ్ళ చుట్టాల దగ్గరికి వచ్చేస్తారు. ఓన్లీ చిన్న కొడుకు మాత్రమే విలేజ్లో ఉంటాడు. ఈ రెండో మ్యారేజ్ చేసుకున్నప్పుడు ఆమెను వ్యతిరేకిస్తాడు ఈ చిన్న కొడుకు అక్కడ విలేజ్లో. వ్యతిరేకించినప్పుడు ఆ ఇంట్లోకి రానియకపోతే అతడు వాళ్ళ తండ్రి ఆమె పేరు ఆషాబి. ఈ సాదిక్ మియా ఆషాబి వచ్చేసి చందనగర్ పిఎస్ లిమిట్స్లో గోపీనగర్, లింగంపల్లి రైల్వే స్టేషన్ దగ్గర గోపీనగర్లో ఒక రూమ్ తీసుకొని అక్కడ బ్రతుకుదేరు కొరకు జీవనం కొనసాగిస్తారు. అందులో భాగంగా అతను ట్యాంకర్ డ్రైవర్గా పనిచేస్తుంటాడు. ఆ ట్రాక్టర్ డ్రైవర్గా పనిచేస్తున్న క్రమంలో అప్పుడప్పుడు ఈ చిన్న అబ్బాయి వాళ్ళ అబ్బాయి వస్తుంటారు. ఆల్రెడీ ఈమెకు కూడా ఆషాబీకి కూడా ఇంతకుముందుకు మ్యారేజ్ అయిందని చెప్పుకున్నాం. ఆమెకు కూడా ఒక ఇద్దరు పిల్లలు ఏదో ఉంటారు. వాళ్ళ అబ్బాయి కూడా అప్పుడప్పుడు వచ్చిపోవడం జరుగుతుంటుంది. ఈ క్రమంలో ఆల్రెడీ ఈమె ఎవరైతే ఈ సాదిక్ మియా ఉన్నాడో ఆ పెద్ద కొడుకు మ్యారేజ్ అవుతుంది. రెండో అతడు కూడా ఇక్కడ సెటిల్ అవుతాడు. ఓన్లీ చిన్న అబ్బాయి మాత్రం విలేజ్లో ఉంటున్నాడు అనుకున్నాం కదా. అతను అప్పుడప్పుడు వచ్చేసి నాకు కూడా మ్యారేజ్ చేయాలనేసి వీళ్ళని అడుగుతుంటుంటాడు. ఎవరిని? తండ్రిని. ఈమెనేమో కన్న తల్లి కాదు కదా, ఈమె అప్పుడప్పుడు ఈమెతోటి గొడవ పడుతుంటాడు. రొటీన్గా జరుగుతుంటుంది. ఇంతలోనే ఒకరోజు ఈ అబ్బాయి రషీద్ పాషా వచ్చేసి ఈ తల్లిదండ్రులను నా మ్యారేజ్ చేయమనేసి అడగడం జరుగుతుంటుంది. అంతకుముందు కూడా ఈ మొదటి భార్య ఏదైతే రషీద్ పాషా వాళ్ళ తల్లి పేరు మీద ల్యాండ్ ఉంటుంది, దాన్ని కూడా వీళ్ళ తండ్రి అక్కడ విలేజ్లో అమ్మేసి కొంచెం డబ్బులను ఈ ముగ్గురు కొడుకులకు ఇచ్చేసి కొన్ని అమౌంట్ ఇచ్చేసి కొంచెం అమౌంట్ తన దగ్గర పట్టుకుంటాడు. ఈ అమౌంట్ను కూడా ఈమె రెండో భార్యకి ఇస్తున్నాడు అనేసి ఇతనికి ఒక కక్ష. ఈ రెండో అమ్మకు ఈ అమౌంట్ అంతా ఖర్చు చేస్తున్నాడు. అదే కాకుండా నాకు పెళ్లి చేయమంటే కూడా పెళ్లి చేయట్లేదు అనేసి అతనికి ఒక కక్ష పెంచుకుంటాడు. అందులో భాగంగానే ఒకరోజు నైట్ ఇక్కడికి వచ్చిన తర్వాత గొడవ రొటీన్గా 7 గంటల టైంలో సాయంత్రం గొడవ జరుగుతుంటుంది. ఆ గొడవలనే అక్కడి నుంచి అతడు పక్కకున్న జనరల్ స్టోర్కి వెళ్ళేసి సిగరెట్లు తాగడం అలవాటు భాగంగా పక్కకు షాప్కి వెళ్ళేసి సిగరెట్ తెచ్చుకోవడం జరుగుతుంది. ఆ రోజు గొడవ అవుతుంది. ఆ రూమ్ ఓనర్ కూడా నైట్ గమనిస్తారు ఈ గొడవను. ఆ తర్వాత అతడు నైట్ వెళ్ళిపోతాడు. నైట్ వెళ్ళిపోయిన తర్వాత డైలీ 4 o'clock మధ్యాహ్నం 4 o'clock వాటర్ వస్తుంటుంది, మున్సిపల్ వాటర్. ఆ రూమ్ ఓనర్ ఏం చేస్తుందంటే ఈ వాటర్ పట్టుకోవడానికి ఆమె టెనెంట్స్ అంతా ఇది ముగ్గురికేమో ఆమె రెంట్కి ఇస్తుంది. ఆమె వాళ్ళ నేటివ్ ప్లేస్ బీహారీస్, హౌస్ ఓనర్ వాళ్ళు బీహారీస్ అయితే ఇక్కడ వచ్చేసి ఇల్లు కట్టుకోవడం జరుగుతుంది. వాళ్ళ భర్త ఏదో కంపెనీలో పనిచేస్తుంటాడు. ఈమె హౌస్ వైఫ్, ఇంటి ఓనర్. ఈమె ఆషాబి అనే వ్యక్తి ఆ రోజు వాటర్ పట్టుకోవడానికి ఇంకా రావట్లేదు అనేసి 4 నుంచి 4:30 వరకు వెయిట్ చేసి ఇంకా వాటర్ తీసుకోవట్లేదు అనేసి డోర్ కొడుతుంది. ఎవరు పలకరు. సడన్గా డోర్ తీసి చూసే వరకు ఇద్దరు
రక్తం మడుగులో ఇద్దరు వైఫ్ అండ్ హస్బెండ్లు పడిపోయి ఉంటారు. మొత్తం రక్తం నిండిపోయి ఉంటుంది. ఇమీడియట్గా ఆమె హౌస్ ఓనర్ మూర్ఛపోతుంది. తర్వాత మేలుకున్న తర్వాత అందరు నైబర్స్ వచ్చిన తర్వాత ఇమీడియట్గా కంప్లైంట్ చేయడం జరుగుతుంది. ఆ కంప్లైంట్ ఇచ్చినప్పుడు వీళ్ళు అక్కడ చెక్ చేస్తారు. ఒకటి ఎంటీ ఫోన్ బాక్స్ ఉంటుంది, ఓన్లీ ఫోన్ ఉండదు అందులో, నోకియా ఓన్లీ బాక్స్ మాత్రమే ఉంటుంది. రిమైనింగ్ అన్నీ బీడీ ముక్కలు, ఈ సిగరెట్ ముక్కలు. వీటైతే ఎప్పుడైతే ఇక్కడ నుంచి సిగరెట్ కని వెళ్తాడు కదా, ఈ సిగరెట్ తీసుకురావడానికి వెళ్తాడు. ఆ గొడవ జరుగున్న తరంలో పక్కకి వెళ్ళి సిగరెట్లు అవి తీసుకొని వస్తాడు ఆ నైట్. ఆ షాప్ నుంచి తీసుకొచ్చినప్పుడు ఈ సగం కాలేసిన సిగరెట్ ముక్కలు, వాళ్ళ తండ్రి యూజ్ చేసిన బీడీ ముక్కలు అవన్నీ అక్కడ పడి ఉంటాయి డెడ్ బాడీ దగ్గర. ఆ తర్వాత అక్కడి నుంచి వీడు ఆ రోజు నైట్ చంపిన తర్వాత ప్రీ ప్లాన్ ఈ ట్రాక్టర్ డ్రైవర్ కాబట్టి ఒక సుత్త తీసుకొచ్చి ఫస్ట్ వాళ్ళ అది ఆమె తల్లి ఉంది రెండో భార్య, ఆమెను కొడతాడు తలపైన కొట్టినప్పుడు ఆమె అరుస్తుంది. ఆమె అరిచినప్పుడు అక్కడ ఉన్న మెత్త దిండుతోటి ఆమెను మొత్తం మూసేసి సౌండ్ వినిపి, అదే క్రమంలో ఈమెను అదివి పట్టినప్పుడు తలపైన గాయమవుతుంది. ఆ అరిసే వరకు అతని తండ్రి కూడా లేచినప్పుడు అతన్ని కూడా అదే సుత్త తీసుకొని తలపైన కొడతాడు. ఇద్దరు అక్కడే చనిపోయిన తర్వాత వాళ్ళ తండ్రి దగ్గర ఉన్నటువంటి పట్టదారు పాస్బుక్లు, అతని ఫోను, తండ్రి యొక్క ఫోను అవన్నీ తీసుకెళ్తాడు. పాస్బుక్లు, ఫోన్స్ అవన్నీ తీసుకెళ్తాడు. ఆ తండ్రి అంతకుముందుకు 1 or 2 months ముందే సెల్ ఫోన్ తెచ్చుకుంటాడు కొత్తది. బాక్స్ అక్కడే ఉంటుంది ఇంట్లో. దాని మీద ఉన్న IMEI నెంబరు ఇతడు వాడితే ఏం చేస్తాడు, చిన్న తప్పు చేస్తాడు. ఆ తండ్రి ఫోన్ కూడా తీసుకెళ్ళి ఆ తండ్రి యొక్క సిమ్ పడేసి వాన్ సిమ్ వేసుకుంటాడు. అందులో ఆ సిమ్ వేసుకున్నప్పుడు ఆ ఫోన్లో IMEI నెంబరు, ఇక్కడ ఈ ఫోన్ బాక్స్ మీద ఉన్న IMEI నెంబరు ఇలా టాలీ అవుతుంది ఈ కేసులో. అది పక్కకి ఆల్ ఇండ్ ఫ్యాక్టరీ అని ఉంటుంది షేర్లింగంపల్లి లిమిట్స్లో. ఆ చెట్ల పొదల్లో ఇవన్నీ అక్కడ పడేసేసి అతడు పారిపోతాడు. వికారాబాద్ పటంచేరు నుంచి ఒక లారీ ఎక్కేసి ఆ నైట్ వెళ్ళిపోయి ఆ విలేజ్కి వెళ్ళిపోతాడు. మరి ఏమి తెలియనట్టు ఆ రోజు వీళ్ళు పోలీసు వాళ్ళ ఇన్ఫర్మేషన్ ప్రకారం వాళ్ళ ఊరికి కూడా ఇన్ఫర్మేషన్ వెళ్తుంది వీళ్ళు చనిపోయినట్టు. అతడు ఏం తెలియనట్టు విలేజ్లో ఉన్నట్టు మళ్ళీ యాక్టింగ్. ఈ డెడ్ బాడీ వచ్చిన తర్వాత అంత్యక్రియలలో వాడు కూడా పాల్గొంటాడు ఏమి ఎరగనట్టు. ఆ తర్వాత ఈ పోలీసులు ట్రేస్ అవుట్లో భాగంగా ఆ IMEI నెంబర్ తోటి అతన్ని క్యాచ్ చేయడం, అప్పర్ హ్యాండ్ చేయడం జరుగుతుంది ఈ కేసులో. ఇంత సస్పెక్టెడ్ ఏంటంటే వీళ్ళు డిఫెన్స్ ఏం తీసుకుంటారంటే ఈ కేసులో ఆమెకు కూడా వేరే కొడుకులు ఉన్నారు, వాళ్ళు కూడా గొడవ పడుతుండేది. ఈ పెళ్ళి అనేది వీళ్ళిద్దరూ సెకండ్ మ్యారేజ్ చేసుకున్నప్పుడు ఇది ఏమన్నా వీళ్ళిద్దరు డిసీజ్డ్. సాదిక్ మియా రెండో పెళ్ళి చేసుకున్నాడు కదా, ఆ రెండో పెళ్ళి ఇష్టం లేని వాళ్ళు ఎవరో చంపిండొచ్చు అనేసి డిఫెన్స్ తీసుకుంటారు. ఏదేమైనప్పటికీ కూడా ఈ ట్రేస్ అవుట్ చేసే సందర్భంలో ఇది IMEI నెంబరు అప్పుడు వీళ్ళు ఇందులో వాసు ఇన్స్పెక్టర్ అప్పుడు ఈ సంబంధించిన ఇవన్నీ ఫైల్ చేయలేదు. ఈ ట్రయల్లో భాగంగా ఇప్పుడు మరి ఎందుకో మిస్ అయినాయి. ఈ ట్రయల్ చేసే టైంలో మొన్న లాస్ట్ ఎవిడెన్స్ రీఓపెన్ చేసేసి మళ్ళీ కలెక్ట్ చేసి ఫైల్ చేయడం జరిగింది. ఈ IMEI నెంబర్లో ఇవన్నీ సైంటిఫిక్గా ఇవన్నీ మొత్తం కలెక్ట్ చేసుకొని మన ఛార్జ్షీట్ వెంబడి కాకుండా ఈ ఎవిడెన్స్లో భాగంగా ప్రాసిక్యూషన్ ఎవిడెన్స్లో భాగంగా ఇవన్నీ ఫైల్ చేయడం జరుగుతుంది. ఈ మెయిన్ ఈ IMEI నెంబరే మనకు కేసుకు మంచి ఎవిడెన్స్. ఈ ఫింగర్ ప్రింట్స్ ఇవన్నీ ఏమి ఇందులో కలెక్ట్ చేసుకున్నప్పటికీ కూడా బేసింగ్ అంది
ఏదైతే ఐఎంఈఐ నెంబరు అక్యూజ్ నుంచి సీజ్ చేసిన ఐఎంఈఐ నెంబర్ సేమ్ టాలీ అయిందనేసి ఆనరబుల్ కోర్టు పావని మేడం గారు ఈ కేసులో లైఫ్ కన్విక్షన్ ఇచ్చుకుంటూ డెడ్ బాడీని కూడా ఇవన్నీ చోరీ ఏంది పాస్బుక్లు మరి ఇవన్నీ చోరీ 404 కింద 3 years ఇంప్రిజన్మెంట్ ప్లస్ లైఫ్ కన్విక్షన్ ఇవ్వడం జరుగుతుంది. ఇది డబల్ మర్డర్ కేసు. ఇది ఇన్సిడెంట్ జరిగింది 2015లో. మనం కేసు ఈ 2023లో. ఇన్ని రోజులు మధ్యన 5 years ఈ పిఎస్ఐ 6ADJ లిమిట్స్లో జడ్జిలు కొంచెం లేకపోవడంతో ట్రయల్ జరగకపోవడం లేట్ కావడం జరిగింది. జ్యుడిషియల్ ఆఫీసర్ ఆ కోర్టులో లేక ఇన్ని రోజులు లేట్ కావడం జరిగింది. మేడం గారు వచ్చినాక స్పీడీ వితిన్ 2 or 3 monthsలో టోటల్ కేసు డిస్పోజ్ చేయడం జరిగింది. ఇది ఒకటి కాకుండా మిగతా 3 కేసుల్లో కూడా లైఫ్ కన్విక్షన్ ఇవ్వడం జరిగింది పావని మేడం గారు.